ఇంట్లోకి కూడా వెళ్ళలేదు, అప్పుడే ఈ ఊర్లో షాపింగ్ చేస్తాం. చాలా కైండ్ పీపుల్ అండి అసలు. ఇదిగోండి, ఈ ఈజిప్ట్లో మాత్రం డబ్బులు మంచినీళ్ళ ఖర్చు అవుతున్నాయి. విలేజ్లోకి ఎంటర్ అయ్యాం. అలీబాయ్ ఈ విందు భోజనంతో స్వాగతం పలికారనమాట. సో ఈరోజు మన ఈజిప్ట్ సిరీస్లో 4వ రోజు, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే అనమాట. ట్యూస్డే ఆఫ్టర్నూన్ ఆల్రెడీ ఈజిప్ట్ రాజధాని నగరం కైరో మొత్తం చుట్టేసాం. గీజా నగరం అంతా తిరిగేసాం. పిరమిడ్స్ టూర్ అయిపోయింది. గీజా సిటీ కూడా చూపించాను. ప్రీవియస్ వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి, సూపర్ డూపర్ వచ్చినాయి వీడియోస్. ఇది మేము గీజాలో తీసుకున్న ఎయిర్బిఎన్బి అనమాట. తెలుసు కదా, నేను ఎక్కడికి వెళ్ళినా మేము తీసుకున్న ఎయిర్బిఎన్బి చూపిస్తూ ఉంటాను. ఇది హాల్ అనమాట. ఎంత పెద్దగా ఉంది, 2 సోఫాలు ఉన్నాయి. అక్కడ బాల్కనీలోంచి మనకి ఎలా పిరమిడ్స్ కనిపిస్తాయి అనమాట. సో ఇలా కొంచెం ముందుకు వచ్చామనుకోండి, ఇది ఎంట్రన్స్. అండ్ ఇదిగోండి, ఇక్కడేమో కుడి పక్కనేమో టాయిలెట్స్ అండ్ ఇది కిచెను. మొత్తం చెప్పాలంటే ఇండియన్ స్టైల్లో ఉంటుంది అనమాట ఇక్కడంతా. సో ఇక్కడేమో ఒక బెడ్రూము, ఇంకో బెడ్రూము, ఇది కూడా ఒక బెడ్రూమ్ అనమాట. సో అది క్విక్గా రూమ్ టూరు. సో ఈ రోజైతే మనం ఈజిప్ట్లో ఒక మారుమూల పల్లెటూరుకి వెళ్ళబోతున్నాం. సో అక్కడికి వెళ్ళాలంటే ముందు ఇక్కడ నుంచి అస్వాన్ అనే ఊరికి ఫ్లైట్ ఎక్కాలి. సో ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకుని కైరో ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం అనమాట. సో లెట్స్ గో. లోకల్ విమానం బోర్డింగ్ పాస్లు వచ్చేసినాయి. చెప్పాలంటే టైం కొంచెం కటాకటి అయిందనమాట. మనకి MS-84 అని ఉంది కదా అస్వాన్, ఆ ఫ్లైట్ అనమాట. మనది సెక్యూరిటీ చెక్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. ఇది జస్ట్ గంటన్నర ఫ్లైట్ అయినా కూడా మనకి ఒక చిన్న స్నాక్స్ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్ ఇచ్చారనమాట. ప్రయాణం మొదలైంది. అస్వాన్ వెళ్తున్నాం ఇప్పుడు. కైరో నుంచి అస్వాన్ జస్ట్ గంటన్నర ఫ్లైట్. అస్వాన్ అనేది ఈజిప్ట్లో ఒక ఇంపార్టెంట్ టౌన్ అనమాట. చూడవలసినవి చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి అవన్నీ. ప్రస్తుతం అయితే మనం అస్వాన్లో దిగిన వెంటనే రెగ్యులర్గా లాడ్జ్లు, ఎయిర్బిఎన్బీలు కాకుండా ఒక నుబియాన్ విలేజ్లో చెక్ ఇన్ చేయబోతున్నాం. నుబియాన్లు అనేవాళ్ళు ఈజిప్ట్లో పురాతన తెగ అనమాట. వాళ్ళు ఇంకా కూడా నైల్ నది ఒడ్డు మీద కొన్ని విలేజెస్ ఉన్నాయి. సో అలాంటి ఒక విలేజ్కి మనం వెళ్ళబోతున్నాం. సో మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక పర్సన్ అయితే వస్తున్నారనమాట ఎయిర్పోర్ట్కి. సో అతను వచ్చి మనల్ని డైరెక్ట్గా ఆ నుబియాన్ విలేజ్కి తీసుకెళ్ళిపోతారు. సో చూద్దాం, ఎగ్జైటెడ్ ఆ విలేజ్ ఎలా ఉంటుందో ఏంటో చూడడానికి. ఎయిర్ బస్ నుంచి మామూలు బస్సులోకి వచ్చాం. ఈజిప్ట్ ఎయిర్ సర్వీస్ అయితే చాలా బాగుంది. రోజు మనం ఇప్పుడు వచ్చిన ఊరి పేరు ఏంటి? అస్వాన్ అంటే ఏంటో తెలుసు తెలుగు? అస్వాన్ అంటే గుర్రం అని అర్థం. సో దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉందేమో ఒకసారి చూద్దాం. అంటే ఈజిప్ట్ సివిలైజేషన్కి మన సివిలైజేషన్కి మేబీ ఇదేమో. ఈ ఊరి పేరు అస్వాన్. అస్వము అంటే గుర్రం కదా. చూద్దాం. జస్ట్ నాకు ఇందాకే థాట్ వచ్చింది అనమాట. బస్ నిండా ఫారినర్లే. సో మనం ఇప్పుడు కైరో నుంచి అస్వాన్ ఫ్లైట్లో వచ్చాం. జస్ట్ గంట సేపు జర్నీ. కానీ చాలామంది ట్రైన్లో కూడా వస్తారు. సేమ్ ఇండియా ట్రైన్స్ లాగానే మనం హైదరాబాద్ నుంచి నరసాపురం ఎలాగైతే పడుకుని వెళ్తామో సేమ్ ఇలా కూడా ఓవర్ నైట్ ట్రైన్స్ ఉంటాయి. కానీ మా షెడ్యూల్కి అది సెట్ కాక ఇంకా ట్రైన్ తీసుకోలేదు. బట్ మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ట్రైన్ జర్నీ కూడా చేస్తాం ఈజిప్ట్లో. చూసారా, నో టిప్పింగ్ ప్లీజ్. ఈజిప్ట్లో ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఎయిర్పోర్ట్లో లగేజ్లు పట్టుకొచ్చి చెక్ ఇన్ చేసే దగ్గర హెల్ప్ చేసేసి బ్యాగ్ బెల్ట్ మీద వేసి టిప్ అని అడుగుతూ ఉంటారనమాట. హాయ్ రోజా. మీరు అలా వెళ్ళారు, నేను మొత్తం బరువు తీసేసాను. స్ట్రాంగ్ లేడీ. ఇదిగోండి అస్వాన్ ఎయిర్పోర్ట్లో లగేజ్ కూడా సక్సెస్ఫుల్గా వచ్చేసాం. లగేజ్ కూడా కలెక్ట్ అయిపోయింది. సో రిసీవ్ చేసుకోవడానికి ఒకళ్ళు రావాలి కదా, అతని కోసం వెయిట్ చేస్తున్నాం. ఈలోపు అస్వాన్ ఎయిర్పోర్ట్ ఒక లుక్ వేసేయండి. చాలా క్లీన్గా ఉంది, భలే ఉంది, క్యూట్గా. ఇదిగోండి, మరీ అంత బిజీ ఎయిర్పోర్ట్ ఏం కాదు కానీ ఇదిగో తాటి వైపు తిప్పుతాను ఒకసారి చూడండి. చూసారా, మొత్తం భలే ఉంది, కళకళలాడుతుంది. లెట్స్ సీ. మనమైతే ఇప్పుడు వెళ్ళి అర్జెంటుగా చెక్ ఇన్ చేసి కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఈ ఈజిప్ట్లో మాత్రం డబ్బులు మంచినీళ్ళ ఖర్చు అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో చాలామంది క్యాషే తీసుకుంటున్నారు అనమాట. కార్డు కూడా తీసుకుంటున్నారు, బట్ క్యాష్ వాడకం ఏంటంటే ఎక్కువగా ఉంది. మన ఇండియాలో లాగా యూపీఐలు అవి ఉండవు ఇక్కడ. నో 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 అలీ. ఎస్,
ఎయిర్పోర్ట్ ఏమో బయట నుంచి ఇలా ఉంది, భలే ఉంది. అస్వాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనం బుక్ చేసుకున్న గెస్ట్ హౌస్ ఓనర్ పేరు ఆలీ అనమాట. అతను ఆ డ్రైవర్ని పంపించారనమాట మన కోసం. ఫ్రీగా కాదులేండి, మనీ పే చేయాలి. చూడండి ప్రజెంట్ మనం వెళ్తున్న రోడ్డు ఏమీ లేవు, పక్కా విలేజ్ రోడ్డు అనమాట. చూడండి విలేజ్ అంటే అదే మొత్తం నిర్మానుష్యం. ఏదో సిటీ ఏరియాలో ఏమీ ట్రావెల్ చేయట్లేదు మనం. ఎయిర్పోర్ట్ నుంచి ఆల్రెడీ ఒక 20 minutes ట్రావెల్ చేసాం. చూడండి అసలు బయట ఎలా ఉందో, నథింగ్, మొత్తం నిర్మానుష్యం. కొన్ని నిమిషాలు మనం ట్రావెల్ చేసిన తర్వాత అదిగో మంచి సిటీ వ్యూ కనిపిస్తుంది. అదే అనమాట అస్వాన్. మీకు తెలుసు కదా, ఈజిప్ట్లో నైల్ నది ప్రవహిస్తుంది. మనం ఆల్రెడీ కైరోలో నైల్ నది మీద చిన్న బోట్ రైడ్ కూడా చేసాం. అదే నైల్ నది ఈ ఊరిలో కూడా ప్రవహిస్తుంది అనమాట. గట్టుకు అవతల వైపు అస్వాన్, గట్టుకి అవతల వైపు ఏమో ఈ నుబియాన్ విలేజ్. సో మనం గట్టుకి అవతల వైపున ఉంటున్నాం అనమాట. ఇప్పుడు విలేజ్లోకి ఎంటర్ అయ్యాం. మా కారేమో సడన్గా అక్కడ ఆపించాం. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ ఈ నుబియాన్ పల్లెటూరులో చిన్న కిరాణా షాప్ ఇది, భలే ఉంది. ఇదిగోండి ఇక్కడ అన్ని చిప్స్ ఉన్నాయి. హాయ్ ఇండియా. ఇండియా అండి, ఇండియన్స్ని వెంటనే గుర్తుపడతారండి. చాలా ఇష్టం ఈజిప్ట్లో ఇండియన్స్ అంటే. చాలా కైండ్ పీపుల్ అండి అసలు. ఇదిగోండి గుడ్ నైట్. 4 చిప్స్ ప్యాకెట్స్ తీసుకున్నాం అన్నమాట. 40 పౌండ్లు అయింది. 40 పౌండ్లు అయింది. చాలా తక్కువ, చాలా మంచిగా భలే ఉంది ఊరు. మేము ఇంకా ఇంట్లోకి కూడా వెళ్ళలేదు, అప్పుడే ఈ ఊర్లో షాపింగ్ చేస్తాం. గ్రేట్ వెల్కమ్. అసలు ఇంకా దిగలేదు. మన హోస్ట్ అనమాట ఆయన. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ. ఆయన ఆలీ అనమాట, మన హోస్ట్ అనమాట. గెస్ట్ హౌస్ అతందే, వెళ్ళి చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదే అనమాట హౌస్. చెక్ ఇన్ చేసేసాం. అసలు చెక్ ఇన్ చేసిన చూడండి, నేను ఇందాక కార్లోంచి తీసుకున్నాను కదా, అవి తులసాకులు అనమాట. చూడండి ఇదే ఎంట్రన్స్. తులసాకులతో స్వాగతం పలికారు మనకి. చూడండి ఇది ఒక నుబియన్ స్టైల్ హౌస్ అనమాట. ఈ విందు భోజనంతో స్వాగతం పలికారు అనమాట. ఇది బెండకాయ కూర, ఇది చికెన్ కూర, ఇది రైసు, రోటీ, సలాడ్, అండ్ అది బీన్సును పొటాటో కర్రీ. వావ్, అమేజింగ్. యూ సర్వ్ లాట్ ఆఫ్ ఫుడ్, సో మచ్ ఫుడ్. థ్యాంక్ యూ. ఫుడ్ తిందాం ఇప్పుడు. సో ఇప్పుడు ఫుడ్ పెట్టారు కదండి, తిన్నాను ఇప్పుడే. రోటీ విత్ బెండకాయ కర్రీ. ట్విస్ట్ ఏంటంటే ఇది సేమ్ ఇండియన్ ఫ్లేవర్లో ఉంది, నాకు చాలా నచ్చింది. అండ్ చికెన్ పీస్ కూడా చాలా బాగుంది. అసలు ఆకలితో వస్తున్నాం, ఇప్పుడు మాడిపోతామేమో అనుకున్నాం, కానీ మంచి ఫుడ్ దొరికింది. సూపర్. వావ్, ఒక మంచి నుబియాన్ డిన్నర్ తర్వాత వాళ్ళు మాకు రూమ్ చూపించారు. చెక్ ఇన్ చేసేసాం. సో ఈ రూమ్ ఎలా ఉంది, ఈ ఊరు ఎలా ఉంది అనేది రేపు వీడియోలో చూద్దాం. నుబియాన్ పల్లెటూరు సంస్కృతి అంతా మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. ఈ వీడియో లెంగ్త్ ఎక్కువైపోయింది, అందుకే ఇంకా కట్ చేసేస్తున్నాను. ఇల్లు అయితే సూపర్ అండి. రేపు వీడియోస్లో మొత్తం అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో స్టే ట్యూన్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రమ్ నుబియాన్ విలేజ్, ఈజిప్ట్.